హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మైసూర్ పాకు చేయబోతున్నానండి. కావాల్సిన పదార్థాలు నేను ఒక గ్లాస్ నిండా శనగపిండి జల్లెడ పట్టుకొని తీసుకున్నానండి. అదే గ్లాస్‌తో పంచదార తీసుకున్నానండి. ఒక గ్లాస్ నిండా నెయ్యి అండి. ఈ గ్లాస్‌తో కొలత అండి. ఫస్ట్ కొంచెము శనగపిండి మనం వేయించుకుందామండి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. తెగిపోయిందండి. పంచదార ఏద్దాం. కొంచెం వాటర్. ఎక్కువ పాకం అవసరం లేదండి. తీగ పాకం వస్తే సరిపోద్ది. చూసారు కదండీ! దాన్ని మనము శనగపిండి పోసేసుకుందాం. ఈ నెయ్యి ఇలా పోస్తా ఉండాలండి. నెయ్యి పోస్తే ఇలా తిప్పుతా ఉన్నామనుకో బాగా అబ్జర్వేషన్ చేసుకుంటది అది. మనం గ్లాస్ నెయ్యి తీసాం కదా! ఆ గ్లాస్ నెయ్యి దీనికి అప్లై చేసేయాలి. సింపుల్ చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిందనుకో నెయ్యి, శనగపిండి ఉంటే చాలండి ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి చాలా బాగుంటది. గ్లాస్ నెయ్యి పోసేయాలండి. అప్పుడే నీకు మైసూర్ పాకు గుల్లగా వస్తది బాగా. చాలా మంది సన్‌ఫ్లవర్ ఆయిలు, నెయ్యితో కలిపి చేస్తారండి. మనం కొంచెమే కాబట్టి నెయ్యితోనే చేస్తున్నానండి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు నూనె వేసుకున్నా పర్లేదండి. ఇది కొంచెమే కదా! అందుకని నేను నెయ్యితోనే చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కరెక్ట్‌గా ఒక గ్లాస్ శనగపిండి, ఒక గ్లాస్ పంచదార, ఒక గ్లాస్ నెయ్యండి. కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నామనుకో పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి. స్వీట్ గాని అన్ని కరెక్ట్‌గా ఉంటదండి బ్యాలెన్స్. చూసారు కదా! అయిపోయినాయి. మనము సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. ఒక 10 నిమిషాలకి ఈ ఆయిల్ అంతా పీల్చేసుకుంటదండి. అప్పుడు మనము కట్ చేస్తాము. ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసుకోవడమేను. అప్పుడేందంటే గట్టిగా అయిపోద్ది కాబట్టి మనం కట్ చేయలేము. ఇప్పుడే కట్ చేసుకుంటే మనకి ఏ షేప్‌లో కావాలో ఆ షేప్‌లో కట్ చేసుకున్నామనుకో తర్వాత తీసుకోవడమేనండి. చూసారు కదండీ! మనం కట్ చేసుకున్న పీసెస్ ఇలా వచ్చేసినాయి. చూసారా? చూడండి ఎంత బాగా వచ్చేసినాయి పీసెస్. ఎప్పుడైనా సరే అండి మనము కరెక్ట్ కొలత వేసుకున్నాం అనుకో కరెక్ట్‌గా వస్తాయండి. చూడండి ముక్కలు గాని అన్ని కరెక్ట్‌గా వచ్చేసినాయి. సింపుల్ ప్రాసెస్ ఈజీ. మనం పిల్లలు అర్జెంట్‌గా స్వీట్ అడిగారనుకో టక్కున మనము చేసి వచ్చేయండి ఇంట్లోనే. చూసారు కదా! చిన్న టీ గ్లాస్ నిండా చేశానండి. చూడండి పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఓకేనా అండి? చూడండి మైసూర్ పాకు. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి.